వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి ద మాస్టర్స్ ఆఫ్ బాలీవుడ్. ఇది నేను నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఓవరాల్ 5 అవర్స్లో చూసేయచ్చు. ఇంకా ఇది డైరెక్ట్ చేసిందేమో ఆర్యన్ ఖాన్, సన్ ఆఫ్ ఎస్ఆర్కే. ఇంకా మూవీలోకి వస్తే చాలా యాక్టర్స్ ఉంటారు, చాలా పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ ఉంటారు. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మూవీ ఏముంది, కొత్తగా ఏమీ లేదు. ఎప్పుడు రీల్స్లో ఎలాగా బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డ్స్ సేమ్ డ్రెస్సింగ్ సేమ్ అంతా ఇదే. అది ఇది సగానికి సగం ఫిలిం కూడా ఏకంగా ఫిలింఫేర్ అవార్డ్స్ అవి ఇవే తీస్తారు. ఇంకా ఏముంది చెప్పడానికంటే ఏం లేదు భయ్య. ఈ సిరీస్ చూడడం కన్నా నువ్వు ఇంకోసారి బ్రహ్మోత్సవం శక్తి చూడడం మంచిది. అలాగుంటుంది అనమాట మూవీ. కొత్తగా ఏమి ఉండదు. ఈడిపైన ఈడే రోస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. బాలీవుడ్ పైన బాలీవుడ్ వాళ్ళే. అసలు ఈ స్టోరీ ఆర్యన్ ఖాన్ కాబట్టి తీశాడు. ఇంకెవరైనా డైరెక్టర్ తీసుంటే ఇది రిలీజ్ చేయించుండరు. కేవలం ఎస్ఆర్కే సన్ వల్ల ఈ స్టోరీ ఎలా చూపించినా వాళ్ళు ఒప్పుకున్నారు. అసలు పెద్ద పెద్ద యాక్టర్ సల్మాన్ ఖాన్ ఉంటాడు, రణ్వీర్ సింగ్ ఉంటాడు, ప్రతి ఒక్కరిని, ఇమ్రాన్ ఖాన్ ఉంటాడు, ప్రతి ఒక్కరిని ఒక జోకర్ కింద వాడుకున్నాడు అనమాట. అదేటో ఆ స్టోరీ ఏటో ఏం అర్థమే కాదు. ఇంకా మేజర్ రోల్ వచ్చేసి కీ రోల్ మన లాంచింగ్ స్టార్, బాలీవుడ్ లాంచింగ్ స్టార్ తెలిసిందే కదా. అతన్ని పెట్టారు. ఇంకా అతని ఇంకా ఇంకా చెప్పలేము అది ఏ తీసారో ఏం సినిమాను. అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చిరాకేస్తుంది చూడడానికి. ఇంకా తప్పదు రివ్యూ ఇవ్వాలి కదని నేనే ఇంకా 7 ఎపిసోడ్స్ చూశాను. ఏదో కేవలం చూసింది ఒక్క తమన్నా సాంగ్ ఉంటుందేమో అని చూశాను. లాస్ట్ వరకు వెయిట్ చేస్తాను అన్న 7th ఎపిసోడ్ వరకు. మరి ఆ సాంగ్ ఎందుకు తీసిస్తారో ఏంటో. మరి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వీళ్ళు చూడడానికే పెట్టినట్టు ఉన్నారు ఆ సాంగ్. మిగతా జనాలు చూడడానికి పెట్టినట్టు లేరు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకా స్టోరీయే బాగాలేదు. మన వాళ్ళకైతే అసలు నచ్చదు భయ్య స్టోరీ. ఆ స్టోరీ అసలు ఇదేంట్రా బాబు ఎలా తీశారు. దీని బదులు ఈ దీనికి పెట్టే మనీతో మంచి 4 సినిమాలు మంచి వస్తాయి. ఇంకా ఆర్యన్ ఖాన్ సన్ ఆఫ్ ఎస్ఆర్కి ఎలా తీస్తాడు అనుకోలేదు. ఏదో పెద్ద లాంచ్ ఇది అది లాంచ్ చూసారుగా ప్రీమియంకి. అంబానీ నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసారు దీనికి. దీన్ని చూడడానికి, దీన్ని రిలీజ్కి ఇంత హైప్ అనవసరం. స్టోరీలో ఏం ఉండదు డొల్లా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏముండదు భయ్య. ఒక సింగిల్ లైన్, ఒక నిపోటిజం కిడ్, ఒక పెద్ద స్టార్ ఉంటాడు. బాబీ డోల్ ఏమో పెద్ద స్టారు. ఆయన డాటర్ని ఏమో ఇంకా సినిమాలో లాంచ్ చేయాలి. ఇంకా హీరో ఏమో మన కిల్ మూవీలో హీరో. ఇంకా ఇతనేమో నో బ్యాక్గ్రౌండ్ కొత్తగా వచ్చాడు. వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా తీయాలి. ఈ సినిమా తీసేటప్పుడు హీరో ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తాడు. కరణ్ జోహర్ దగ్గర ఒక ఫిలిం తీసుకుంటాడు. ఇంకో దగ్గర ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర ఉంటుంది. ఆ రెండు సైన్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఉండవు. ఉమ్, ఏదో తీసారు. ఇంకా తప్పదు. మీకు ఇంకా టైం పాస్ అవ్వట్లేదు, నెట్ఫ్లిక్స్లో డేటా కావాల్సినంత ఉంది, ఇంకా చూద్దాం అనుకుంటే చూడండి. దీని బదులు చెప్తున్నా కదా, బ్రహ్మోత్సవం ఇంకో 2 సార్లు చూడొచ్చు. ఉమ్, అది అసలు ఏమి ఉండదు భయ్య. అసలు ఏమీ ఉండదు. అసలు ఏటో అలా ఇంకా బాలీవుడ్ వాళ్ళకే నచ్చుతుందేమో ఆ లోపల ఉండే ఇది. ఇది ఇంకెలాగుంటదంటే ఏకంగా రియాలిటీ బాలీవుడ్ లోపల పార్టీస్ ఎలా జరుగుతాయి, సే నో టు డ్రగ్స్ అంటారు. ఇదేదో ఆర్యన్ ఖాన్ రివెంజ్ పోలీసులు కౌంటర్ ఇచ్చినట్టే ఉంటది ఇది, ఈ సిరీస్ ఏకంగాన.